ఓట్ చోరీ. ఈ ఇష్యూ అనేది ఇప్పుడు పాలిటిక్స్లో ట్రెండింగ్ టాపిక్. 7th August 2025న రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం మీద జరుగుతున్న ఎలక్షన్స్లో ఓట్ చోరీ జరుగుతుందని ఫస్ట్ టైం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రూఫ్స్తో సహా చూపెట్టారు. ఆ తర్వాత 13th August నాడు బీజేపీ నేత అయిన అనురాగ్ ఠాగూర్ కూడా ఓట్ చోరీ జరిగాయంటూ మాట్లాడారు. ఆ తర్వాత నవంబర్ 5న రాహుల్ గాంధీ గారు హర్యానాలో 2024లో జరిగిన ఎన్నికలు కంప్లీట్ రిగ్గింగ్ చేసి ఓట్ చోరీకి పాల్పడి గెలిచారని ప్రూఫ్స్తో సహా సెకండ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ పైనే డైరెక్ట్ అలిగేషన్స్ వేశారు. ఎలక్షన్ కమిషన్ అధికార పార్టీ అయిన బీజేపీతో కుమ్మక్కై ఓట్ చోరీకి పాల్పడుతుందని సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ ప్రూఫ్తో సహా చూపెట్టారు. ఈ ఓట్ చోరీ అనేది మన ఇండియన్ డెమోక్రసీ పైనే ఒక డైరెక్ట్ ప్రశ్నను లేవనెత్తుతుంది. ఈ అలిగేషన్స్ వల్ల ప్రజలు కాన్స్టిట్యూషన్ బాడీ అయిన ఎలక్షన్ కమిషన్ని నమ్మని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రపంచం మొత్తంగా ఇండియాని లార్జెస్ట్ డెమోక్రసీ అని అంటారు. 99 కోట్ల ఓటర్స్, 10 లక్షలకు పైగా పోలింగ్ స్టేషన్స్, 1.5 కంటే ఎక్కువగా స్టాఫ్. చెప్పుకోవడానికి అన్ని పెద్ద పెద్ద అంకెల్లో ఉన్న మన ఓట్ సెక్యూరిటీ కానప్పుడు డెమోక్రసీ ఎలా అవుతుంది? ఇది కేవలం ఒక అలిగేషన్ మాత్రమే కాదు, ఇది అతిపెద్ద క్వశ్చన్. సో వాట్స్ రాంగ్ విత్ ఎలక్షన్ కమిషన్? రాహుల్ గాంధీ గారు చెప్పింది నిజమేనా? నిజంగా ఓట్ చోరీ జరుగుతుందా? రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు హర్యానా ఎన్నికల్లో చోరీ జరిగిందా? ఈవెన్ మొన్న జరిగిన బీహార్ ఎన్నికల్లో కూడా ఇదే కంటిన్యూ అయ్యిందా? అసలు మన దేశంలో ఏం జరుగుతుంది అనే విషయాలను ఈరోజు నేను ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్పబోతున్నాను. एक और सीट पर वोट चोरी पकड़ी गई है और कांग्रेस का ये चुनाव आरोप है। चोरी के सवालों का जवाब दिया फादर्स नेम ILSDHFHUG, पूरा सिस्टम उड़ा दिया है, चोरी हो रही है। ईवीएम में गड़बड़ी नहीं है, ये तो चुनाव आयोग ही पूरा हैक हो चुका है। क्या अपनी माताओं, बहुओं, बेटियों सहित किसी भी मतदाता की सीसीटीवी वीडियो चुनाव आयोग को साझा करनी चाहिए क्या? ఈ హర్యానా ఓట్ చోరీ గురించి మాట్లాడుకునే ముందు ఆల్రెడీ హర్యానా ఎలక్షన్స్ అప్పుడే ఈ ఎలక్షన్స్ రిగ్గింగ్ జరిగాయని చాలా జనాలు, ముఖ్యంగా హర్యానాలో ఉన్న వాళ్ళే అనుకున్నారు. అయితే ఈ రిగ్గింగ్ జరిగిందని ఎందుకన్నారో తెలుసుకోవాలంటే మనం కొద్దిగా వెనక్కి వెళ్ళాలి. హర్యానాలో 2000 సంవత్సరం అంతకు ముందు నుండి ఒకే ఒక్క పార్టీ తిరుగు లేకుండా ఉండేది. ఆ పార్టీ INLD, ఇండియన్ నేషనల్ లోక్ దళ్. 2005లో హర్యానాలో జరిగిన ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత జరిగిన 2009 ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్సే గెలిచింది. అయితే INLD పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా చాలా బలంగానే ఉంది, ఈవెన్ పవర్లోకి రాకపోయినా. అయితే ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో కంప్లీట్ సిచ్యువేషన్ చేంజ్ అయింది. ఎందుకంటే ఆ టైంలో దేశం మొత్తం బీజేపీ హవా నడుస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా హర్యానాలో బీజేపీ గెలిచింది. హర్యానాలో ఒక పార్టీ గవర్నమెంట్ని స్థాపించాలంటే 46 నుండి 47 సీట్లు రావాలి. బీజేపీకి ఆల్రెడీ 47 సీట్స్ వచ్చాయి. అయితే ప్రధాన ప్రతిపక్షంగా ఇక్కడ వచ్చింది కాంగ్రెస్ కాదు, INLD పార్టీనే. అంటే అర్థం చేసుకోవచ్చు INLD పార్టీ యొక్క పవర్. అయితే ఆ తర్వాత INLD పార్టీ క్రమక్రమంగా బలహీనపడి ఫామ్లో లేకుండా అయిపోయింది. దీనివల్ల పార్టీలో అంతర్గత విభేదాలు వచ్చి ఈ పార్టీ రెండుగా చీలిపోయింది. ఒకటి INLD, రెండవది JJP పార్టీ. ఈ పార్టీకి మెయిన్ లీడర్ దుష్యంత్ చౌటాలా. సో 2014 తర్వాత 2019 ఎన్నికల్లో ఇతను చేసిన మెయిన్ పని ఏంటంటే హర్యానాలో బీజేపీ యొక్క గవర్నమెంట్ని లేకుండా చేయడం. అదే క్యాంపెయిన్తో ఇతను 2019లో జరిగిన ఎన్నికల్లో 10 సీట్లు గెలిచాడు. బీజేపీ 40 సీట్లు, కాంగ్రెస్ 31 సీట్లు గెలిచింది. ఇతనికి ఈ 7 సీట్లు రావడానికి కారణం బీజేపీని హర్యానాలో నుండి వెళ్ళగొడతా అని చెప్పడం. సో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడం వల్ల గవర్నమెంట్ని ఫామ్ చేయలేకపోయింది. ఎవరో ఒకరు మద్దతు ఇస్తేనే గవర్నమెంట్ ఫామ్ చేయగలరు. ఏ పార్టీ అయితే బీజేపీని రాష్ట్రం నుండి వెళ్ళగొడతా అని చెప్పిందో అదే పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తూ ఆ రాష్ట్రంలో గవర్నమెంట్ని ఫామ్ చేసింది. దీనికి బదులుగా డిప్యూటీ సీఎం పదవిని దుష్యంత్ చౌటాలాకి బీజేపీ ఆఫర్ చేసింది. ఇది హర్యానా ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దానికి తోడు 2020 నుండి 21 మధ్యలో జరిగిన ఈ ఫార్మ్స్ల ప్రొటెస్ట్లో ఎక్కువగా హర్యానా, పంజాబ్ రైతులు పాల్గొన్నారు.
ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఈ ఫార్ములా ప్రొటెస్ట్లో పంజాబ్ నుండి 50% ఫార్మర్స్ పాల్గొంటే రాజస్థాన్ నుండి 10%, అదే హర్యానా నుండి 40% ఫార్మర్స్ పాల్గొన్నారు. ఈ ఫార్ములాస్ వల్ల బీజేపీపై దారుణమైన వ్యతిరేకత హర్యానా ప్రజల్లో వచ్చింది. ముఖ్యంగా ఈ ప్రొటెస్ట్ చేస్తున్న ఫార్మర్స్ అందరూ జేజేపీ పార్టీ లీడర్ అయిన దుష్యంత్ గౌటాల ఇంటి ముందు ఆందోళనలు చేశారు. బీజేపీని రాష్ట్రంలో నుండి వెళ్ళగొడతా అన్న మీరే ఎందుకు బీజేపీకి సపోర్ట్ ఇచ్చి డిప్యూటీ సీఎం అయ్యారని. సో ఈ ప్రొటెస్ట్లను చూసి నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో అంటే 2024 ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా ఓడిపోతుందని చాలామంది అనుకున్నారు. ఎందుకంటే అంతకుముందు జరిగిన పంజాబ్ ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిపోయింది. హర్యానాలో కూడా ఇదే రిపీట్ అవుతుందని అనుకున్నారు. అయితే అనుకున్నట్టే జరిగింది. హర్యానాలో జరిగిన ఎన్నికల్లో జేజేపీ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఎందుకంటే బీజేపీని రాష్ట్రం నుండి వెళ్ళగొడతా అని చెప్పి సీట్లు గెలిచి బీజేపీతో కుమ్మకైనందుకు ప్రజలు జేజేపీ పార్టీని కంప్లీట్ పడుకోబెట్టారు. సో గెలిచిందెవరు? కాంగ్రెస్ అనుకుంటున్నారా? కాదు, బీజేపీ ఫుల్లీ మెజార్టీని గెలుచుకొని గవర్నమెంట్ని ఫామ్ చేసింది. బీజేపీ 48 సీట్లను గెలిచి గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ 37 సీట్లు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. కంప్లీట్ డెడ్ అయిన ఐఎన్ఎల్డి 2 సీట్లు గెలిచింది. అలాగే ఇండిపెండెన్స్ 3 సీట్లు గెలిచారు. అయితే ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఏంటంటే బీజేపీ గెలవడం, దట్టు 48 సీట్స్. అదీ కాకుండా బీజేపీలో కలిసిన జేజేపీ పార్టీని చిత్తుగా ఓడిస్తే మరి బీజేపీకి ఓటు వేయరనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రెండవది, ఫార్ములాస్ వల్ల రైతు ఉద్యమం కూడా జరిగింది. సో ఫార్మర్స్ అందరూ బీజేపీపై కోపంగా ఉన్నారు. దానికి ఎగ్జాంపుల్ పంజాబ్లో బీజేపీ ఓడిపోవడమే. మరి హర్యానాలో బీజేపీ ఎలా గెలుస్తుంది? ఇది హర్యానా ప్రజల్లో ప్రతిపక్షానికి కొంతమంది అనలిస్టులకు పెద్ద క్వశ్చన్. ఇక ప్రజెంట్ టాపిక్లోకి వస్తే రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అనే టాపిక్తో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో ఇప్పుడు నేను చెప్పబోయేదన్నీ నా ఎక్స్ప్లెనేషన్స్ కావు. రాహుల్ గాంధీ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బీజేపీ హర్యానాలో ఎలా గెలిచిందో కంప్లీట్ ప్రూఫ్స్తో, దట్టు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో నుండి డీటెయిల్స్ తీసుకొని కొన్ని ఆధారాలతో బీజేపీని అలాగే ఎలక్షన్ కమిషన్ని క్వశ్చన్ చేస్తున్నారు. అందులో నిజంగానే కొన్ని సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం. నవంబర్ 5న అంటే బీహార్ ఎలక్షన్స్కి ఒకరోజు ముందు రాహుల్ గాంధీ గారు 2024లో హర్యానాలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓట్ చోరీకి పాల్పడింది అని, టోటల్గా 25 లక్షల ఓట్లు చోరీకి పాల్పడ్డాయని చెప్పారు. దీనికి రాహుల్ గాంధీ గారు 6 ప్రూఫ్స్ని చెప్పారు. అందులో మొదటిది ఎగ్జిట్ పోల్స్. ఇండియా టుడే ఇచ్చిన ఎగ్జిట్ పోల్లో కాంగ్రెస్కి 58, బీజేపీకి 20 సీట్లు వస్తాయని ఉంది. కేవలం ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్లోనే మాత్రమే కాకుండా మిగతా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్కే మెజార్టీ సీట్స్ ఇచ్చి బీజేపీకి తక్కువ సీట్స్ ఇచ్చాయి. దీని అర్థం హర్యానాలో కాంగ్రెసే అధికారం చేపట్టబోతుందని. దాదాపు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పవు. 1-2 ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారైనా దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కే చెప్పినా కూడా బీజేపీ గెలవడం అనుమానంగా ఉందని రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఇక రెండవది, రిజల్ట్స్కి 2 రోజుల ముందు హర్యానా సీఎం మాట్లాడిన వీడియో ఒకటి చూపెట్టారు. అందులో అతను చాలా కాన్ఫిడెంట్గా స్మైల్ ఇస్తూ మేము గవర్నమెంట్ని ఫామ్ చేయబోతున్నామని చెప్తాడు. సో అక్కడ ఉన్న రిపోర్టర్స్ ఎగ్జిట్ పోల్స్ అన్నీ మీకు ఆపోజిట్గానే ఉన్నాయి, మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఎలా ఉన్నారని అడుగుతారు. అప్పుడు అతను మా ఏర్పాట్లు మాకున్నాయని నవ్వుతూ అంటాడు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ వ్యతిరేకంగా ఉన్న ఇంత కాన్ఫిడెంట్గా నవ్వుతూ చెప్తున్నారంటే ఓట్ చోరీ రిగ్గింగ్ చేశారని ఆయనకు తెలుసు కాబట్టే ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాడని రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఇక రాహుల్ గాంధీ గారు చూపెట్టిన మూడవ ప్రూఫ్ బ్రెజిలియన్ మోడల్. ఫేక్ ఫొటోస్ని పెట్టి ఓటర్ కార్డ్స్ సృష్టించి ఎన్నికల్లో గెలిచారు అని చూపిస్తూ దానికి ప్రూఫ్గా ఒక అమ్మాయి ఫోటోని చూపెట్టారు. ఈమెకి ఇండియాలో ఓటర్ ఐడి ఉందని, ఈమె 10కి పైగా బూత్స్లో 22 సార్లు ఓటు వేసింది అని చూపెట్టారు. కానీ ఈమె ఇండియన్ కాదు, బ్రెజిలియన్. అలాగే రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు ఇదంతా ఎడిటింగ్, మార్ఫింగ్ చేయలేదు. అన్ని ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ నుండి తీసి చూపెట్టినవే. అందుకే దీన్ని ఎలక్షన్ కమిషన్ అపోజ్ కూడా చేయలేదు. అలాగని ఆమె ఖచ్చితంగా 22 సార్లు ఓటు వేసిందని కూడా మనం చెప్పలేం. ఆ తర్వాత ఇంకొక మహిళ ఓటర్ ఐడి చూపించారు. అందులో ఆమె ఫేస్ బ్లర్ అయి ఉంది. ఆ బ్లర్ అయిన మహిళ ఫోటోనే 100కి పైగా ఓటర్ లిస్ట్లో ఉంది. సో మీరు ఓటు వేసేటప్పుడు చూసేటివి రెండే. ఒకటి మీ మొహం, రెండవది ఓటర్ ఐడి కార్డుతో మీ మొహాన్ని పోల్చడం. ఫేసే బ్లర్ ఉన్నప్పుడు ఎవరు వచ్చి ఓటు వేస్తున్నారు, ఎవరు వేయట్లేదని
ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎలా డిసైడ్ చేస్తారని రాహుల్ గాంధీ గారు డైరెక్ట్ వాళ్ళను ప్రశ్నించారు. ఇలాంటి బ్లర్ ఫొటోస్ ఈ మహిళవే కాకుండా చాలా ఉన్నాయని చెప్పాడు. చెప్పాలంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఎలక్షన్ కమిషన్ దీనికి ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాల్సిందే. ఇక 4వది హౌస్ నెంబర్ 0 ఇష్యూ. రాహుల్ గాంధీ గారు ఫస్ట్ ఓట్ చోరీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఈ హౌస్ నెంబర్ 0 గురించి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయిన జ్ఞానేష్ కుమార్ గారు ఈ విధంగా చెప్పారు. उसका पता वो जगह दी जाती है जहां वो व्यक्ति रात को सोने आता है, कई बार सड़क के किनारे, कई बार पुल के नीचे या कई बार लैंप पोस्ट के किनारे. దీనికి అర్థం ఏంటంటే ఇల్లు లేని వారికి ఓటు హక్కు ఉండకూడదా? చాలామంది రోడ్లపై ఏదైనా షెడ్ కింద చెట్టు కింద పడుకొని పొద్దున్నే లేచి పనికి వెళ్తారు. అలాంటి వారికి హౌస్ నెంబర్ 0 పెట్టి ఓటర్ ఐడిని ఇష్యూ చేస్తామని ఈసీ జ్ఞానేష్ కుమార్ గారు చెప్పారు. దీనికి బదులుగా రాహుల్ గాంధీ గారు ఒక వీడియో చూపెట్టారు. అందులో ఒక అతనికి ఇల్లుంది, కానీ అతని ఓటర్ ఐడి కార్డులో మాత్రం హౌస్ నెంబర్ 0 అని ఉంది. ఇలా ఇతను ఒక్కడే కాదు, దేశం మొత్తం మీద చాలా మందికి హౌస్ నెంబర్ 0 అని ఉంది. సో ఇలా ఫేక్ ఓటర్స్ని హౌస్ నెంబర్ 0 పేరు మీద జాయిన్ చేస్తున్నారు అని రాహుల్ గాంధీ గారు ఆరోపించారు. ఇక 5వ కాంట్రవర్సీ బల్క్ ఓటర్స్. ఇది ఒక బీజేపీ లీడర్ ఇల్లు. ఈ ఇంట్లో 150 మందికి పైగా ఓటర్ కార్డ్స్ రిజిస్టర్ అయి ఉన్నాయి. అలాగే ఇది హౌస్ నెంబర్ 265. దీంట్లో 500 ఓట్లు నమోదై ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొక ఇల్లు, దాంట్లో 108 ఓట్లు నమోదై ఉన్నాయి. రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారంటే, మేము ఆ ఇళ్లలోకి వెళ్ళి చూసినప్పుడు అంతమంది అక్కడ దొరకనే లేదు అని చెప్పారు. సో ఎలక్షన్ కమిషన్ యొక్క రూల్ ఏంటంటే, ఒకే చోట 10 కంటే ఎక్కువ ఓటర్లు నమోదైతే మాన్యువల్గా వెళ్ళి అక్కడ వాళ్ళు ఉంటున్నారా లేదా అని వెరిఫై చేయాల్సి ఉంటుంది. కానీ ఎలక్షన్ కమిషన్ వెరిఫై చేయకుండానే ఇంతమంది ఓటర్స్ని ఎలా చేర్చింది అని రాహుల్ గాంధీ గారు ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ ప్రధాన పార్టీకి అంటే బీజేపీకి సపోర్టుగా ఉంటుందని చెప్పారు. ఇది కూడా సీరియస్ ఇష్యూయే. దీనికి కూడా ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ఇక 6వది మెయిన్ ఇంపార్టెంట్ అలిగేషన్, 25 లక్షల ఓట్స్ చోరీ చేశారని. ఇది ఎలాగో ఈ విధంగా చెప్పారు. 5,21,000 కంటే ఎక్కువ మంది డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారని, 90,000 కంటే ఎక్కువ మంది ఇన్వాలిడ్ అడ్రస్ ఉన్నవారని, 19 లక్షల కంటే ఎక్కువ మంది బల్క్ ఓటర్స్ ఉన్నారని చెప్పాడు. 19 లక్షలు అంటే చాలా హ్యూజ్ నెంబర్. ఆల్రెడీ బల్క్ ఓటర్స్ గురించి ఇదివరకే చెప్పాను. ఆ తర్వాత మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 6, మిస్యూజ్ ఆఫ్ ఫామ్ 7 అని చెప్పాడు. మొదటిసారి ఓట్ చోరీ గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఫామ్ 6, ఫామ్ 7ని సంబంధించిన డేటా యాక్సెస్ చేయకుండా తీసివేసిందని ప్రజెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు. సో సింపుల్గా ఈ ఫామ్ 6, ఫామ్ 7 అంటే ఏంటో చెప్తాను వినండి. ఫస్ట్ టైం ఓటు వేసే వ్యక్తి ఎవరైనా ఓటర్ కార్డు లేకపోతే అతను ఫామ్ 6 కోసం అప్లై చేస్తాడు. ఆ తర్వాత తనకు ఓటర్ కార్డు వస్తుంది. ఇన్ కేస్ రాకపోయినా ఆ ఫామ్ 6తో వెళ్ళి ఓటు వేసి రావచ్చు. అలాగే ఫామ్ 7 అంటే ఏంటంటే, ఓటర్ లిస్ట్ నుండి ఎవరినైనా తొలగించాలంటే ఈ ఫామ్ 7 యూజ్ చేసి తొలగిస్తారు. సో రాహుల్ గాంధీ గారి అలిగేషన్ ఏంటంటే, ఈ ఫామ్ 6, ఫామ్ 7 యూజ్ చేసుకొని వారికి నచ్చినటువంటి కొత్త ఓటర్లను చేర్చి తమకు అనుకూలంగా ఉండే ప్రజల ఓట్లను ఫామ్ 7 ద్వారా తొలగిస్తున్నారని చెప్పాడు. ఇలా పెద్ద మొత్తంలో ఈ 2 ఫామ్లను మిస్యూజ్ చేసి హర్యానాలో జరిగిన ఎన్నికల్లో వారికి అనుకూలమైన ఓటర్లను చేర్చుకున్నారు, అవసరం లేని వాళ్లను తొలగించాలని చెప్పాడు. అందుకే ఆ డేటా మాకు యాక్సెస్ లేకుండా తీసివేశారని ఎలక్షన్ కమిషన్ని క్వశ్చన్ చేశాడు. రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ పై కంప్లీట్ గా 6 అలిగేషన్స్ చేశారు. అందులో 4 అలిగేషన్స్ కి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ సమాధానం ఇవ్వాలి. అందులో మొదటిది బ్రెజిలియన్ మోడల్ ఇక్కడి ఓటర్ లిస్టులో ఎలా వచ్చింది, 2వది బ్లర్ ఫొటోస్, 3వది ఇల్లున్నా కూడా హౌస్ నెంబర్ 0తో చాలా మందికి ఓటర్ కార్డ్స్ ఇవ్వడం, 4వది ఫామ్ 6, ఫామ్ 7 డేటాను ఒకప్పుడు ఓపెన్ పెట్టి ఇప్పుడు యాక్సెస్ చేయకుండా ఎందుకు తొలగించారని. సో ఇప్పుడు ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటంటే, హర్యానా ఎలక్షన్ విషయంలో ఒక ఎగ్జిట్ పోల్ అంచనా తప్పైనా మిగతా ఎగ్జిట్ పోల్స్ అంచనా తప్పు కాదు. కానీ ఇక్కడ ప్రతి ఎగ్జిట్ పోల్ అంచనా తప్పైంది. సో ప్రతి ఒక్కరికి డౌట్ కామన్గా వస్తుంది. అంత మాత్రాన ఓట్ చోరీ జరిగిందని మనం చెప్పలేం. సో ఆపోజిషన్ ఉన్న ఏ పార్టీ అయినా గవర్నమెంట్ని అనడం, టార్గెట్ చేయడం, దట్టు ఎలక్షన్ ముందు కామన్. బీహార్ ఎలక్షన్కి ఒక రోజు ముందు రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ పెట్టారు. అలానే ఇదంతా ఎలక్షన్ స్టాండ్ అని, ఓట్ చోరీ జరగలేదని కూడా మనం చెప్పలేం. సో ఈ ఓట్ చోరీ అనేది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
ఆపోజిషన్ వర్సెస్ లీడింగ్ పార్టీ అని చూడడం మానేస్తే ఇక్కడ మాత్రం ఖచ్చితంగా చాలా తప్పులు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ది. ఎలక్షన్ కమిషన్ యొక్క డ్యూటీ ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ని జరిగేలా చూడడం, వేసే ప్రతి ఒక్క ఓటు సెక్యూర్ చేయడం. కానీ పోలింగ్ బూత్లో ఒక్కొక్కరు 10కి పైగా ఓట్లు వేస్తున్నారు. ఈవెన్ మొన్న జరిగిన బీహార్ ఎన్నికల్లో బీజేపీ మెంబర్ 2000కి ఇంకు పెట్టుకొని మీడియాకు చిక్కారు. రిగ్గింగ్ జరిగిందని డౌట్ వస్తే సీసీ కెమెరాస్ ఇవ్వరు. क्या अपनी माताओं, बहुओं, बेटियों सहित किसी भी मतदाता की सीसीटीवी वीडियो चुनाव आयोग को साझा करनी चाहिए क्या? అదేమైనా బాత్రూమ్ వీడియోనా లేకపోతే బెడ్రూమ్ వీడియోనా చూపెట్టకపోవడానికి. రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ గురించి ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ని కంప్లీట్ షట్ డౌన్ చేసింది. ఆ తర్వాత కొన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ని కూడా కామన్ పీపుల్ యాక్సెస్ చేయడానికి లేకుండా పర్మిషన్ను తీసివేసింది. బీజేపీ ఎలక్షన్ కమిషన్ని నియంత్రిస్తుంది, వాళ్ళకు నచ్చిన చోట గెలుస్తుందని చెప్పడానికి బలమైన కారణం కూడా ఒకటి ఉంది. అదేంటంటే అంతకుముందు ఎలక్షన్ కమిషన్లో చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ని ఎలా ఎన్నుకునేవారంటే ప్రధానమంత్రి, అలాగే ఆపోజిషన్ లీడర్, అలాగే చీఫ్ జస్టిస్ కలిపి ఎన్నుకునేవారు. ఇక్కడ సమన్యాయం ఉండేది. ఎందుకంటే ప్రధాన పార్టీ తరపు నుండి ఒకరు, ప్రతిపక్షం నుండి ఒకరు, అలాగే సుప్రీంకోర్టు నుండి చీఫ్ జస్టిస్ ఒకరు ఉండేవారు. ఇలా సమన్యాయంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఎన్నుకునేవారు. సో ఇలా చేయడం ద్వారా బ్యాలెన్స్ ఉండేది. కానీ బీజేపీ గవర్నమెంట్ ఏం చేసిందంటే దీన్ని మార్చేసి చీఫ్ జస్టిస్ ప్లేస్లో క్యాబినెట్ మినిస్టర్ని పెట్టింది. అంటే ముగ్గురిట్లో ఇద్దరు ఆ పార్టీకి చెందిన వాళ్ళే ఉంటారు, మూడో వ్యక్తి యాస్టిస్ ఆపోజిషన్ లీడర్ ఉంటాడు. సో అప్పుడు ఆపోజిషన్ లీడర్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ని ఎన్నుకునేటప్పుడు అబ్జెక్ట్ చేసినా కూడా ఇతని మాట చెల్లదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళిద్దరు ఓటు ఉన్నందున చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎన్నుకోబడతాడు. వాళ్ళకు నచ్చిన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ని అధికార పార్టీ ఎన్నుకునే వీలు ఉండేలా అమెండ్మెంట్ని చేశారు. ఇలా తమకు నచ్చిన వ్యక్తిని బీజేపీ ఎన్నుకుంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ జ్ఞానేష్ కుమార్. ఇతని మీద, ఇతను చేసే పనుల మీద ఇప్పుడు చాలా కాంట్రవర్సీస్ అవుతున్నాయి. పోలింగ్ కి ముందు భారీగా ఓటర్లను డిలీట్ చేసి కొత్త వాళ్ళని యాడ్ చేయడం, కేవలం ప్రతిపక్ష పార్టీల మీదే ఈజీ కేసులు నమోదు చేయడం, ఇలా చాలా అనుమానాలు వచ్చే పనులు చేస్తుంది. అంతెందుకు, ఎలక్షన్ కమిషన్ ఎంతలా దిగజారిందో ఒక సంఘటన చెప్తాను వినండి. చండీగఢ్లో మేయర్ ఎలక్షన్స్ జరిగినప్పుడు అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ అయిన అనిల్ మాసియా బ్యాలెట్ పేపర్లను డీఫేమ్ చేశాడు. అంటే కాంగ్రెస్ పార్టీకి పోలైన ఓట్లలో కొన్నిటిని ఇన్వాలిడ్ చేసి బీజేపీకి మెజార్టీ వచ్చేలా చేసి బీజేపీ అభ్యర్థిని మేయర్గా ప్రకటించాడు. కానీ ఇదంతా ఎలా బయటపడిందంటే అక్కడున్న సీసీటీవీ ద్వారా. ఈవెన్ ఆ బ్యాలెట్ పేపర్లను ఇన్వాలిడ్ చేసినప్పుడు అతను సీసీటీవీ సైడ్ కూడా చూశాడు. తన తప్పును తెలుసుకొని షాక్ అయిన వీడియో కూడా ఇక్కడ ఉంది, చూడండి. సో సీసీటీవీ ఉండడం ద్వారా, అది బయటపడడం ద్వారా కాంగ్రెస్ పార్టీ కోర్టులోకి వెళ్ళి గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మేయర్ అభ్యర్థిగా కోర్టు ప్రకటించింది. ఇది ఎలక్షన్ కమిషన్ తల దించుకోవాల్సిన విషయం. ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా దేశ ప్రజలకు తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇండియా ప్రపంచంలోనే లార్జెస్ట్ డెమోక్రసీ అని మనం గొప్పలు చెప్పుకుంటాం. ఈ ఓట్ చోరీ కనుక ఖచ్చితంగా నిజమైతే అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ ప్రజెంట్ నడుస్తున్నట్టే, ఇండియాలో డెమోక్రసీ లేనట్టే. సో ఫ్రెండ్స్, ఇది ఓట్ చోరీ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లలో చెప్పండి. అలాగే మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా కలుద్దాం.